విజయవాడ సిటీ సివిల్ కోర్టులో లిఫ్ట్ లో సాంకేతిక లోపం తలెత్తింది. దాదాపు గంటన్నర నుంచి లిఫ్ట్ లోనే ఇరుక్కుపోయారు కొంతమంది న్యాయవాదులు. 8th ఫ్లోర్ లో 8వ అంతస్తులో లిఫ్ట్ ఆగిపోయింది. చాలా మంది ఊపిరాడక ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తోంది. ఘటనా స్థలానికి SDRF ఫైర్ సిబ్బంది చేరుకున్నారు. లిఫ్ట్ లోకి ప్రస్తుతం ఆక్సిజన్ పంపిస్తున్నారు సిబ్బంది. ఈ ఆగిపోయిన లిఫ్ట్ లో ఒక గర్భిణి కూడా ఉన్నట్టుగా గుర్తించారు. లిఫ్ట్ డోర్ ఓపెన్ చేసేందుకు సిబ్బంది ప్రయత్నిస్తూ ఉన్నారు. విజయవాడ సిటీ సివిల్ కోర్టులో ఊహించని సంఘటన ఒకటి జరిగింది. లిఫ్ట్ సాంకేతిక లోపంతో 8th ఫ్లోర్ లో ఆగిపోయింది. అయితే ఆ సమయంలో లిఫ్ట్ లో కొందరు న్యాయవాదులు ఉన్నట్టుగా తెలుస్తోంది. గంటన్నర నుంచి కూడా ఆ లిఫ్ట్ డోర్ ఓపెన్ చేసేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. కానీ ఇంకా లిఫ్ట్ డోర్ తెరవలేకపోయారు. ఈ లిఫ్ట్ లో ఒక గర్భిణి కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎక్కువ మంది లిఫ్ట్ లో ఉండడంతో ఊపిరాడక న్యాయవాదులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో లిఫ్ట్ లోకి ఆక్సిజన్ కూడా పంపిస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి SDRF ఫైర్ సిబ్బంది చేరుకున్నారు. ఆగిపోయిన లిఫ్ట్ లో ఉన్న వాళ్ళని క్షేమంగా బయటకు తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మా ప్రతినిధి వసంత్ తో మాట్లాడదాం. వసంత్, ఏంటి ఇంతసేపు ఎందుకు పడుతోంది? లిఫ్ట్ టెక్నీషియన్ వచ్చారా? ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి? అసలు లిఫ్ట్ లో ఎంతమంది ఉన్నారు? సరిగ్గా 2 రోజుల క్రితం కూడా న్యాయవాదులు విధులపై కోర్టు కాంప్లెక్స్లో ఆందోళన చేశారు. గతంలో ఏవైతే లిఫ్ట్లకు సంబంధించినటువంటి సమస్య కారణంగా తరచూ ఇబ్బందులు పడుతున్నాం, దట్టు ఇప్పుడు వేసవి కావడంతో ఊపిరాడికి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఇటీవల కాలంలో వెళ్ళలోకి వచ్చాయి. సో అది జరిగిన 2 రోజుల తర్వాత కూడా, అంటే ఈరోజు మొత్తం 8 లిఫ్ట్లు కూడా పవర్ కట్ కారణంగా ఒకసారిగా బ్లాక్ అయ్యాయి. అయితే ఎమర్జెన్సీ డోర్లు తెరుచుకొని లిఫ్ట్ పవర్ కట్ అయిన వెంటనే తెరుచుకోవాల్సి ఉంటుంది. కానీ ఆ రకమైనటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపించలేదనేది న్యాయవాదులు చెప్తున్నది. ప్రస్తుతం ఏవైతే ఆగిపోయినటువంటి లిఫ్ట్లకు సంబంధించి మొత్తం అన్నీ ఒకేసారి ఆగిపోగా ఏవైతే జ్యుడిషియల్ అధికారులు వెళ్ళేటటువంటి లిఫ్ట్ ఉంటుంది, ఆ లిఫ్ట్ మొత్తం అంటే 8th ఫ్లోర్కి 7th ఫ్లోర్కి మధ్యలో నిలిచిపోయింది. ఇటు ఫైర్ సిబ్బంది అలాగే SDRF అధికారులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. దాదాపు గంటన్నర పాటు ఇటు ఉక్కపోత ఊపిరాడక ఇబ్బందులు పడుతూ ఉండడంతో లోపలికి ఆక్సిజన్ పంపించి వారిని సేఫ్గా అయితే కొద్దిసేపటి క్రితమే బయటికి తీసుకొని వచ్చారు. అయితే తరచూ లిఫ్ట్ కారణంగా ఇబ్బందులు పడతామని న్యాయవాదులు చెప్తున్నారు. మొత్తం కోర్టు కాంప్లెక్స్కి సంబంధించినటువంటి లిఫ్ట్లు ఏవైతే ఉన్నాయో తరచూ సాంకేతికపరమైన ఇబ్బందులు తలెత్తున్నాయని చెప్పినప్పటికీ కూడా సకాలంలో స్పందించిన కారణంగా ఈ సమస్య ఎదురైందని కూడా చెప్తున్నారు. అయితే లిఫ్ట్ ఆపరేటర్లు కూడా పూర్తిస్థాయిలో దుశ్సారించి ఉంటే ఈ సమస్య ఉత్పన్నమయ్యేది కాదని కూడా చెప్తున్నారు. అయితే ఎట్టకేలకు దాదాపు గంటన్నర పాటు రెస్క్యూ చేసి వారందరినీ బయటకు అయితే తీసుకొచ్చారు.